హాయ్ అండి, వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రైస్లోకి అయితే మరీ బాగుంటుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసేసుకుందామో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మందంపాటి బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయ, 2 పెద్ద సైజు టమాటా ముక్కలు, అలాగే ఇందులోకే ఒక పెద్ద సైజు ఆనియను వేసేసుకొని బాగా మగ్గబెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ మూత అయితే పెట్టేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకే శనక్కాయ ఇత్తనాలు అయితే వేసేసుకోవాలి. మీరు పచ్చివైనా వేసేసుకోవచ్చు, లేదా వేయించి పెట్టుకునేటివైనా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే పచ్చి విత్తనాలే తీసేసుకున్నాను. ఇందులోకి కొన్ని ఎల్లిపాయ అయితే తీసేసుకొని, చిటికెడు పసుపు తీసేసుకొని బాగా కలిపేసుకోవడమే. పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే మరీ అండి, వేడి వేడి రైస్లోకి సూపర్గా అయితే ఉంటుంది. మనం ముందుగా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులోకే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకోవాలి. ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. బీరకాయలో వాటరు వస్తుంది కాబట్టి, టమాటాలో కూడా ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీలో పట్టేదానికన్నా రోట్లో వేసి దంచుకుంటే పచ్చడి ఇంకా రెట్టింపు టేస్ట్ అయితే వస్తుంది. ఇలా మనం ముందుగా అన్నీ మగ్గినటువంటి ఇందులోకి అయితే వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని బాగా దంచేసుకోవడమే అండి. పచ్చడి ఇలా దంచేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది. చూసారా అండి, ఈ విధంగా అయితే దంచేసుకోవాలి. ఏ పచ్చడి అయినా సరే అండి, ఇట్లా రోట్లో దంచుకుంటే టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. మనం పూర్వకాలంలో అయితే ఇలా రోట్లో దంచుకున్న పచ్చళ్ళే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళైనా కూడా ఇలా రోట్లో దంచుకున్న పచ్చళ్ళే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఖచ్చితంగా వీలైనప్పుడు కుదిరినప్పుడు ఇలా రోటి పచ్చడి అయితే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా అయితే వచ్చేసిందండి. అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్ అండి. రొట్టెలు కాల్చుకున్నప్పుడు రొట్టె పైన ఇలా వెన్నపూస కానీ మీగడ కానీ ఇలా ఈ పచ్చడి పూసుకొని రోల్స్ లాగా చుట్టేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందండి. ఇంకా ఇప్పటికైతే వేడి వేడి రైస్ చేసేసుకున్నాను. ఇందుకు కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాను అండి. కమ్మటి స్మెల్ ఉంటుంది, అలాగే కమ్మటి టేస్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు పచ్చడి అయితే వేసేసుకోవాలండి. చాలండి, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్